ఇప్పుడు ప్రభుత్వ అంచనాల మేరకు మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 lakh యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను చైర్మన్గా, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చాలాసార్లు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది ఏంటంటే, ఈరోజు క్యాబినెట్లో ఈ రికమెండేషన్ మీద చర్చ జరగబోతుంది. బట్ ఏం చేసామంటే, ఫస్ట్ మేము అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మేము ఈ సజెషన్స్ ఇవ్వండి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి ప్రభుత్వం అని చెప్పి లెటర్ రాసి, వచ్చిన లెటర్లన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎడిషనల్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా వి సెడ్ we will issue all cards as smart cards with information embedded in the microchip. Then ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ప్రస్తుతం, ది ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు కంటిన్యూ అనే విషయం మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది. ఈరోజు చర్చ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సక్సేనా కమిటీ అని ఈ రేషన్ కార్డు విషయంలో ఏదైతే రికమెండేషన్ చేసిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కానీ ఏమి ఇవ్వాలని అవి మా క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ రికమెండ్ చేయడం జరిగింది. సరే, చాలామంది ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంది, చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి సూచనలు ఇచ్చారు ఈ రేషన్ కార్డ్స్ ఏ విధంగా ముందుకు పోవాలని. అవన్నీ వీలైనంత వరకు మేము మా రికమెండేషన్స్లో అవి యాడ్ చేసాము క్యాబినెట్కి. దెన్ అదేవిధంగా ది స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ టు ద క్యాబినెట్ ఈస్ అవర్ కన్సెంట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ చిప్ ఎంబెడెడ్ స్మార్ట్ రేషన్ కార్డ్. దెన్ వాట్ ఆర్ ది ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ గైడ్ లైన్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఫార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏం అడాప్ట్ చేసుకునేది కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గౌరవనీయులు కోన్ రామ్ గారు చెప్పిన విషయం తప్పనిసరిగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్. ది రికమెండేషన్స్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎగ్జామిన్డ్ అండ్ డిసైడెడ్ టు అడాప్ట్ a few of the recommendations. Then what modalities to follow, how to go forward అనే దాని మీద కూడా మేము మా రికమెండేషన్స్ క్యాబినెట్ సబ్ కమిటీగా క్యాబినెట్కి రికమెండ్ చేయడం జరిగింది. మరి ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది త్రూ యూ టు ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రేషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో 6 కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్, మేము ఆ 6 కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.